హాయ్ అండి. ఈరోజు నేనేంటంటే కందిపప్పు, మునగాకు, టమాటానైతే కాంబినేషన్‌లో పప్పునైతే చేస్తున్నానండి. ఈ కాంబినేషన్ అయితే ఎవరు చేయరనమాట. ఎక్కువ పప్పు, టమాటా లేకపోతే పప్పు, మునగాకు అయితే వండుతారనమాట. నేనైతే ఈ కాంబినేషన్‌లో పప్పు రెడీ చేస్తున్నాను. ముందుగా పప్పునైతే కడిగేసుకొని ములిగేంత వరకు వాటర్ పోసేసుకోండి. ఒక గుప్పుడు మునగాకేసేసుకోండి. మునగాకేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చినేసుకొని, ఒక 2 టమాటాలనైతే కోసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక గుప్పుడు ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. అలా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. పొంగకుండా నీట్‌గా అయితే పప్పు వస్తుందనమాట. ఆయిల్ అలా వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఇంక గ్యాస్ మీద అయితే ఒక 4 విజిల్స్ అయితే ఏం చేసుకోండి. 4 విజిల్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందనమాట. చూడండి మూత తీసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది కదండీ! ఎప్పుడు కూడా ఏంటంటే పప్పు చూసారా అలా జారుగా ఉంటే మనం ఇలా గరిటెతో కలుపుకునేటప్పటికి మెత్తగా అయిపోతుందనమాట. కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి. చింతపండు ఏంటంటే టమాటా ఆల్రెడీ వేసాము. కానీ కొంచెం చింతపండు వేస్తే ఏంటంటే పుల్ల పుల్లగా ఉండి పప్పు అయితే చాలా బాగుంటుందన్నమాట. పప్పు అయితే ఇంక ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇంకా పోపుకైతే ఇంకా కళాయి రెడీ చేసేసుకోండి. ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత పోపులు కూడా ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకుంటే పోపు అయితే చాలా బాగుంటుందండి. పప్పులో అయితే కొంచెం లైట్‌గా మెంతులు వేసుకుంటే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. పోపు నేనైతే చెప్తాను కదా! ఎప్పుడు దోరగా చేసుకోండి. పోపు అయితే అలా దోరగా ఏగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక స్పూన్ అయితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుందన్నమాట. పోపు అయితే ఎర్రగా ఏగే వరకు వేయించండి. పోపు అలా ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం అయితే కారము, కొంచెం అయితే పసుపు యాడ్ చేయండి. అలా వేసిన తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత అందులో మనం ముందుగా మెదుపుకున్నాం కదండి, ఆ పప్పునైతే వేసేయండి. ఇంకా కమ్మగా ఉండే మునగాకు టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.